ఉంది కదా, బలంగా పనిచేస్తూ ఉంటుంది. మనకంటే ఆర్థిక వనరులు లోటుంటాయి. వాళ్ళకి అవేం ఉండవుగా. విపరీతంగా కష్టపడి గ్రాఫిక్స్, మ్యూజిక్స్ యాడ్ చేసి మరీ బ్రెయిన్ వాష్ చేస్తారు. పైగా మనల్ని బ్రెయిన్ వాష్ గ్యాంగ్ అంటారు. వీళ్ళందరికీ చెప్తున్నా, ఈ ముఠా మీడియాకి చెప్తూ ఉన్నా. దమ్ముంటే వక్ఫ్ బోర్డు మీద యథాతథంగా మీరు ఒక స్టాండ్ తీసుకోకుండా యథాతథంగా అది దేశానికి సంబంధించినటువంటి ఒక బోర్డు ఉంది. ఆ వక్ఫ్ బోర్డు దానికి ఉన్న హక్కులేంటి, అది ఏ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి భూముల్ని తనదిగా చేసుకోగలుగుతుంది, ఎలా పెద్ద ప్రాపర్టీస్ కలిగి ఉన్నటువంటి ఒక బోర్డుగా మారింది, ఇవన్నీ చెప్పండి దయచేసి వీడియోలో. చెప్పరు. ఎందుకంటే అలా చెప్తే భారతదేశంలో సెక్యులరిజం పోతుంది. ఇది వారి ఆలోచన విధానం. మనం మారకపోతే ఏదీ మారదు. ఇది గుర్తుపెట్టుకోండి.